నమస్తే ఓర్గాలో 9 నేషనల్ టీవీకి స్వాగతం. మహాలక్ష్మి పథకంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకొచ్చేందుకే సిద్ధమైంది. 712 పల్లె వెలుగులు, 400 ఎక్స్ప్రెస్లు, 75 డీలక్స్లు, 138 రాజధాని బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ తాజాగా మరో 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కలిసి ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న 100 బస్సుల్లో 90 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. అవి మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ స్కీమ్లకు ఉపయోగపడుతున్నాయి. అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్కు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టింది. 11 మీటర్ల పొడవు ఈ ఏసీ బస్సులో 36 సీట్ల సామర్థ్యం ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గౌరవ రవాణా మన డ్రైవర్స్, కండక్టర్స్ మొత్తం మన టీఎస్ఆర్టీసీ సిబ్బందికి దక్కుతుందని చెప్పడానికి నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఈ ఒక స్కీమ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టు, మన సిఎస్ శాంతకుమారి మేడము, మన స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్మేషన్ కావడం జరిగింది, మనీ ఇవ్వడం జరిగింది సార్. మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దగలిగాం సార్. అక్కడ మనం ఐసీయూ, ఈఆర్, డయాలసిస్ యూనిట్, 4 ఓటీసు, అదేవిధంగా మన 6 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు, మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినరు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమే? మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టన దగ్గర ఉంది నగదుకు. నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్, మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది? మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,890 కోట్లతో అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లుగా ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యయం కింద 2,01,178 కోట్లు, మూలధన వ్యయం కింద 29,669 కోట్లు కేటాయించారు. నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి కింద పథకానికి 2,418 కోట్లు, ట్రాన్స్కో డీకామ్స్కు 16,825 కోట్లు కేటాయించారు.
గృహ నిర్మాణ శాఖకు 7,740 కోట్లు, పరిశ్రమ శాఖకు 2,543 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు 774 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 40,080 కోట్లు కేటాయించినగా తెలిపారు. పురపాలక శాఖకు 11,690 కోట్లు, మూసీ నది అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించారు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణానికి 1000 కోట్లు కేటాయించారు. ఎస్టీ గురుకులాల భవన నిర్మాణానికి 250 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్లు, బీసీ గురుకులాల భవనానికి నిర్మాణానికి 1,546 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ దెబ్బతినటం వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టం అవుతా ఉంది. వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి ప్రగతి భవన్ను తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతున్నాం. ప్రతి గ్రామం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తీసుకొని ముందుకు వెళుతున్నాం. మనస వాచ కర్మణ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరి అర్బన్ జోన్గా, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం. ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతు బాగుంటేనే పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మేము ఇచ్చిన హామీలు బీసీ సంక్షేమం మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే విధంగా వారికి సహాయపడతాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలగ్రామ్ ప్రాణ ప్రతిష్టాప వేడుకలపై లోక్సభలో శనివారం చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ శ్రీరాముడు లేని భారత్ను ఊహించుకోలేమని అన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాప జరిగిన జనవరి 22వ తేదీన వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. రామ మందిరం ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరని, 5 శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెరపడిందని ఆయన అన్నారు. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదమని చాటి చెప్పింది. దేశం కలగన్న అయోధ్య ఆలయం మోడీ ప్రభుత్వం హయాంలో సాకారమైంది. ప్రాణ ప్రతిష్టాప సమయంలో ప్రధాని మోడీ 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేపట్టారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. का दायित्व है और आज ये हो रहा है। 140 करोड़ के देश में और दुनिया भर में बैठे हुए राम भक्त जो 22 जनवरी के बाद एक अद्भुत आध्यात्मिक चेतना का अनुभव कर रहे हैं, इसको वाचा देने के लिए आपने समय दिया, इसलिए देश आपका हमेशा के लिए आभारी रहेगा। मान्यवर, मैंने आज किसी का जवाब नहीं देना, अस्तित्व को, अपने वजूद को कहीं ना कहीं खो देते हैं। मैं आज फिर से एक बार कहने वाला हूं मान्यवर कि 22 जनवरी का दिन
10 सहस्त्र से भी अधिक सालों तक इस देश का ऐतिहासिक दिन है। मान्यवर 22 जनवरी का दिन 1528 से शुरू हुई एक संघर्ष और अन्याय के सामने लड़ाई का एक आंदोलन के अंत का दिन है 1528। मान्यवर, ये देश की कल्पना राम और रामचरित्र के बगैर कर ही नहीं सकती। जो इस देश को पहचानना चाहते हैं, जानना चाहते हैं, जीना चाहते हैं, राम और रामचरित मानस के बगैर वो जी ही नहीं सकते। राम का चरित्र और राम ये देश के जनमानस का प्राण है। ये सबको समझना चाहिए, सबको स्वीकारना चाहिए। और इसीलिए मान्यवर, हमारे संविधान की पहली प्रत से लेकर राज्य, आदर्श राज्य कैसा होना चाहिए, इसका प्रतीक न केवल भारत, समग्र दुनिया के देशों के लिए बना हुआ है मान्यवर। और इसलिए मैं मानता हूं कि राम और राम के चरित्र को फिर से प्रस्तावित करने का काम 22 जनवरी को हुआ है, मोदी जी के हाथ से हुआ है। वो इस देश के लिए सौभाग्य का विषय है मान्यवर। हम सब उन सौभाग्यशाली लोगों में से हैं जो కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. రైతులకు తగిన నిధులు కేటాయించకుండా పంట బీమా మద్దతు ధరపై భరోసా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అసెంబ్లీలోనూ అబద్ధాలే చెప్తుందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 82,000 కోట్ల రూపాయలు కావాలని అన్నారు. బడ్జెట్లో 16,000 కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పారు. పంట బోనస్లో 15,000 కోట్ల రూపాయలు, రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమని, కానీ వాటికి రూపాయలు కూడా కేటాయించలేదని హరీష్ రావు విమర్శించారు. ఇండ్ల నిర్మాణానికి 23,000 కోట్లు అవసరం అవుతామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు 7,700 కోట్లు పెట్టారని చెప్పారు. నిరుద్యోగ వృత్తికి ప్రస్తావన లేదని, మొదటి అసెంబ్లీ సమావేశంలో 6 గ్యారంటీలపై చట్టం చేస్తామని అన్నారు. 2 అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, అయినా చట్టం చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది? ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టర్లు పత్రపు కేటాయింపు ఇచ్చారు, అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు, ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంత ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడ రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 కూడా బాకీ. సోయాకు, జొన్నకు, ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే 15,000 కోట్ల రూపాయలు పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు 82,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత? 19,746. 24 గంటల కరెంట్ ఇస్తుందనడం అబద్ధం. రైతుల విషయంలో కేసీఆర్ గారు చాలా కష్టపడి చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి రైతు, మరి ఎక్కడన్నా బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన ప్రసంగంలో 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తరిమి కొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వై షర్మిల పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలోని చింతలపల్లిలోని ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ భార్య
బానిసగా మారారని ఆరోపించారు. సింహం పులి అని చెప్పుకొని మీరు భాజపా ముందు పిల్లిలా మారారని ఎద్దువ చేశారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. వైకాపా తెలుగుదేశం 2 భాజపా గుప్పట్లో చిక్కుకుపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని షర్మిల అన్నారు. ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అవి మీ డబ్బులే అని, ఇసుక లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే అని విమర్శించారు. కానీ ఓటు మాత్రం ఆలోచించి వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. చాలా ప్రియం రాజశేఖర రెడ్డి గారికి గుండెల దగ్గర ఉండే వర్గం లేకపోతే చచ్చిపోయినట్ట. మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి, కానీ మీ గురించి పట్టింపు లేదు. కానీ బాక్సైట్ పక్షమైన అటు ప్రతిపక్షమైన ఇద్దరు కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. 5 మంది ఉన్నారు కదా, మరి ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయడం లేదు? ఈ రోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు, ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుంటున్నాయి. ఒక్కసారైనా ఆలోచన చేశారా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? మెగా డిఎస్సీ అన్నారు, 25,000 మందికి మెగా డిఎస్సీ అన్నారు. బానే ఉందా? 10 ఏళ్లలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అదే బైబిల్తో, ఖురాన్తో, భగవద్గీతతో సమానమని చెప్పాడు జగనన్న గారు. అలాంటిది మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం అవ్వకపోతే వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డ్యూయట్లాడుతుంది కదా, మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి? జియో నంబర్ 3 గమనించండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులే. శాండ్ మాఫియా చేసి బాక్సైట్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి. ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 అకౌంట్ బడ్జెట్ లో పూర్తిగా కేటాయింపులు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శాసన మండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రానున్న 5 ఏళ్ల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ లేదని ఆమె అన్నారు. ఎన్నికల హామీల గురించి ఎక్కడా చెప్పలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు నిర్వహించినట్లుగా ఉందని అన్నారు. పథకాలకు పాత పేర్లు తీసేసి కొత్తవి పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజింగ్ మాత్రమేనని, గేమ్ చేంజర్ కాదని కవిత అన్నారు. కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సెపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై
పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 1 తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే అన్ని గురుకులాల పాఠశాలలు కళాశాలలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు సంక్షేమంపై ఆయా పాఠశాలలు కళాశాలల ప్రిన్సిపల్స్ సంక్షేమ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎస్సీ, ట్రైబల్, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గురుకులాల పాఠశాలలు కళాశాలలు కస్తూరిబా బాలికల పాఠశాలల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేకమైన ఆబ్జెక్టివ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కార్పొరేట్ స్థాయిలో ఈ ఫంక్షనింగ్ జరగాలని ఒక కూడా ఉంది. At least some basic measures that we can take in specific things, for example, overall well-being. Things can we can other మీ పిల్లలు బయట వెళ్తున్నారు బట్ స్కూల్కి రాదు. సో ఆ గ్యాప్లో మీరు మధ్యలో ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ పోతున్నారో మాకు తెలియదు. సో దిస్ కోఆర్డినేషన్ బిట్వీన్ హెడ్ మాస్టర్ ఆఫ్ ద నియర్ బై హాస్టల్ అండ్ బిట్వీన్ ది ఈ కోఆర్డినేషన్ హాస్టల్స్ అండ్ ఇన్ ప్రాబ్లమ్ ఫస్ట్ దగ్గర వెళ్తే అయితే మంచి నథింగ్ బెటర్. Top 3 అయితే కనీసం వెళ్ళాలి. That is my expectation. That is like my expectation, all of you. So with that expectation, మనం ముందుకి పోతే I think we will all do a great job in this sector. Things are coming up. చదివి లేఖనా పైన గవర్నమెంట్ ఇంతకుముందు డిస్ట్రిక్ట్ లెవెల్ చేసేది ఈ యాక్టివిటీస్ దాదాపు చాలా డిస్ట్రిక్ట్స్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా అందరికీ ఇచ్చేవారు. So if anybody is left, such issues can also be discussed on this platform. So small things, but I hope that next academic year we can proceed in a much more systematic way, and it cannot be done single-handedly from the top. It should be a more consultative effort. All expertise of the education departments and institutions should be used, and a very good action all the principals or the hostel welfare officers of the two further institutions. I hope your SSC result shows the hard work put by the students. Anything is lacking or needed by the students, please facilitate them in the last month. Don't feel that we are being constrained. If anything is there needed, which district administration can help with, we will be happy to help. So ఆసుపత్రి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అలాంటి ఆసుపత్రిలో డాక్టర్ సిబ్బంది ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి. అబ్బే వీళ్ళు మాత్రం అంతకు అతీతం. ఆ ఆసుపత్రి పనిచేసే డాక్టర్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ను ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లోనే పెట్టాడు. ఓ పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా తన కాబోయే భార్యతో కలిసి చుట్టూ కెమెరామెన్లతో కలిసి ఫోటో షూట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆ డాక్టర్ను ఏకంగా ఉద్యోగం నుంచే తీసేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలకు వెళ్తే కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అభిషేక్కు ఇటీవలే పెళ్లి కుదిరింది. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఏకంగా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లోనే ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టారు. తన కాబోయే భార్య కూడా డాక్టర్ డ్రెస్లో ఉంది. థియేటర్లో భర్త ఆపరేషన్ చేస్తుంటే భార్య అతనికి హెల్ప్ చేస్తున్నట్లుగా ఉంది. చుట్టూ 3 కెమెరాలు, లైట్లు, కెమెరామెన్లు ఉన్నారు. చివర్లో ఆ పేషెంట్ ఆపరేషన్ బెడ్ పై నుంచి లేస్తాడు. 40 సెకండ్ల ఈ వీడియో ఇంటర్నెట్లో ట్రెండ్ అయింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
తాడే మండలం మేడారంలో చిత్రంగా ఓ బ్యానర్ కనిపించింది. ఆ బ్యానర్ ఏంటి అంటే గ్రూప్ 1 కి పేపర్ ప్రిపేర్ అయ్యాం, ఉద్యోగం లేక ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులం మేడారం వచ్చే భక్తులు మాకు సహకరించండి అంటూ మేడారం జాతరలో బ్యానర్ కట్టుకొని కొట్టు పెట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే అతని పేరు గుంటి రిత్విక్. గ్రూప్ 1 పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడట. గత ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 పరీక్షకు అప్లై చేసుకొని కోచింగ్ తీసుకొని రాశాడట. కానీ పేపర్ లీక్ అవ్వడంతో రోడ్లపై పడ్డామని అన్నారు. ఉపాధి ఆలోచనతో 4 విద్యార్థులు కలిసి సుమారుగా 8 లక్షల రూపాయలతో పెట్టుబడితో మేడారం సమ్మక్క జాతరలో ఉపాధిని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 4 విద్యార్థులు కలిసి మేడారం జాతరకు వచ్చే భక్తులు ఉద్యోగాలు లేక ఉపాధి ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులను సంప్రదించండి అంటూ ఓ బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు. అది చూసి అక్కడ వచ్చే భక్తులు ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఉపాధి సంబంధించి మేకలు, గొర్రెలను, కూల్ డ్రింక్స్, మినీ గదులను ఆ 4 విద్యార్థులు కలిసి వారి తల్లిదండ్రులపై భారం పడకూడదని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటూ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఓరగలు 9 నేషనల్ టీవీతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తితో ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఆర్సిఐడి ఇన్స్టిట్యూట్లో 2020లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామ్ 2 సార్లు గ్రూప్ 1 తెలంగాణ హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఏమో 2 సార్లు క్యాన్సిల్ అయ్యడం జరిగింది. ఒకసారి ఏమో ఎగ్జామ్ పేపర్ అనేది లీకేజ్ అవ్వడం వల్ల ఒకసారి జరిగింది. ఇంకో రెండోసారి పేపర్ అనేది ఎగ్జామ్ ప్రాపర్గా కండక్ట్ జరగడం వల్ల మాకు మెంటర్షిప్కి కానీ మేము ఎఫర్ట్ చేయాలని అమౌంట్ ఏదైతే ఉన్నాయో ఆ అమౌంట్ అనేది మేము ఇంట్లో పేరెంట్స్ అడగలేక వాళ్ళకి మేము బరువు అవ్వకూడదని చెప్పేసి మాకు మేము ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద మీకు వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో మేము 4 ఫ్రెండ్స్ కలిసి ఒక అరౌండ్ 8 lakhs ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మా దగ్గర మేము మేకలు అమ్ముతున్నాం. ఇక్కడ రూమ్స్ ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ కోసం రూమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈవెన్ కూల్ డ్రింక్స్ ఇలాంటి. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పిండ్రా లేకుంటే మీరు? ఈ ఆలోచన మాకు ఎందుకు వచ్చింది అని అంటే మాకంటూ ఏవైతే మాకు అక్కడ హైదరాబాద్ లో ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మేము ఏవైతే ఇంట్లో అడగలేకపోతున్నాం. అలా అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మాకు అలాంటి సపోర్ట్స్ లేవు. ఇంట్లో వాళ్ళని అడిగే స్థాయిలో మేము లేము. సో మాకంటూ సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇక్కడ వచ్చినాము. ఒక ఐడియా అంటూ ఇవైతే ఇప్పుడు డబ్బులు మేము సంపాదించుకుంటాము. ఈ సంపాదన అనేది మా హాస్టల్ ఖర్చులకే కానీ ఇంకేమైనా కానీ మా బుక్స్కే కానీ ఇవి అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. సుమారుగా ఎంత ఖర్చు అయింది? సుమారు ఖర్చు ఇక్కడ మేము పెట్టుకున్న అందరూ 7 లక్షలతో అయింది. 4 ఫ్రెండ్స్ కలిసి అందరం క్లాస్మేట్స్, బీటెక్ క్లాస్మేట్స్ మేమందరం. తర్వాత మేము ఇక్కడ గ్రూప్ 1 నేను చదవడంలో మేము అందరం కోచింగ్ తీసుకోవడంలో అందరం మళ్ళీ అక్కడ సేమ్ క్లాస్మేట్స్ తోనే అందరం కలిసి చేస్తున్నాం. ఏమేమి ఏర్పాట్లు చేసి ఇక్కడ మేము ఏర్పాటు చేయడం మేకలు ఇక్కడ అమ్ముతున్నాము మేము ఒకటి. రెండోది వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ అమ్ముతున్నాం. నెక్స్ట్ రూమ్స్ ఎవరికైతే రూమ్స్ కావాలో మాస్ పీపుల్ కి మాస్ టైప్ ఒకటి ఉంది. లేదా కొంచెం క్లాస్ అక్కడ విలేజ్ హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచో వస్తారు యూత్ పీపుల్ కి ఎవరికైతే కొంచెం అరే మనం వచ్చింది ఒక ఫారెస్ట్ ఏరియాకి కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి అనుకున్న వారికి కొంచెం ఎగ్జైట్మెంట్ పెంచడానికి కొంచెం ఒక కొత్త కాన్సెప్ట్ తో ఒక ట్రెక్కింగ్ టెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఎంత చార్జ్ చేస్తున్నారు రూమ్? ఒక నైట్ వచ్చేసరికి ఒక రూమ్ తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోతుంది. నైట్ నుంచి మార్నింగ్ వెళ్ళిపోతే వాళ్ళకి తీసుకొని 500 మీకు చార్జ్ చేస్తున్నాం. ప్రతిదీ ఇక్కడ నెగోషియబుల్ ప్రైజెస్ చేస్తున్నాం. ఎక్కువ ఎఫర్ట్ ప్రతి ఒక్క రిచ్ పీపుల్ ఉంటారు, మిడిల్ ఉంటారు, బిలో మిడిల్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎఫర్ట్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైస్లో పెడుతున్నాం. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ హయాంలో ఏదైతే ఇలాంటి తప్పులు ఏదైతే జరిగినావో ఇప్పుడు మా కోసం మేము తెచ్చుకున్న ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అది ఇప్పుడు కంపల్సరీ మేము నమ్ముకొని తెచ్చుకున్న గవర్నమెంట్. ఇప్పుడు మాకు 50 పోస్టులు ఎగ్జామ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారిని తొందరగా మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ అనేది ప్రాపర్ వేరే కండక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగలు 9 నేషనల్ టీవీ.